ఎస్తేరు గ్రంథం 2:18. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ రాజు స్థితికి తగినట్లుగా బహుమతులు ఇప్పించెను. దేవునికి స్తోత్రము. రాజు ఎటువంటి బహుమతులు ఇస్తాడండి? ఆయన స్థాయికి తగినట్లుగా చేసే పనిని బట్టి ఒక్కొక్కరిని అధికారులుగాను సేవకులుగా ఎన్నుకున్నాడు అంటండి రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజు అనగా యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజు అనగా ఎవరండి? మనకు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ముందు అధికారులని, సేవకుల్ని, సహకారులు పెట్టుకుంటాడంటే దేవునికి స్తోత్రం చెప్పండి. వారంకా చూస్తాడంటే రాజు. రాజు ఇచ్చే బహుమానము ఎవరికి ఇవ్వాలనుకుంటాడంటే రాజు పనిచేసే వారికి, అధికారులకి ఇవ్వాలనుకుంటాడంట. ప్రత్యేకమైన బహుమానాలు ఎవరికి ఇస్తున్నాడండి ఆ రాజు? ఎస్తేరు విషయమై, అంటే ఎస్తేరు అంటే సంఘంగా నువ్వు పోల్చుకుంటే ఎస్తేరు విషయమై రాజు ఎవరికి ఇస్తున్నాడండి? సంఘం విషయమే రాజు ఎవరికి ఇస్తున్నాడండి? అధికారులు, సంఘం పట్ల ఉన్న బాధ్యత కలిగిన అధికారులకు మంచి బహుమానాలు ఇస్తున్నాడంటే రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. బహుమానానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ బహుమానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి అర్హులు కాదు. దానికి ఒక ఏముండాలి? ఒక స్థాయి ఉండాలి. బహుమానం అనేది చాలా వాల్యూ, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకమైన ఆ బహుమానాన్ని పొందుకునే వాల్యుబుల్ పర్సన్స్ ఎవరంటే క్రీస్తు పనివారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు ఏర్పరచుకున్న అధికారులంట, క్రీస్తుకి సేవ చేసే సేవకులంట, క్రీస్తు సంఘానికి సహకారులుగా నిలబడిన వారికి ప్రత్యేకమైన బహుమానాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సేవ చేసే వాళ్ళందరినీ దేవుడు గుర్తింతాడండి. మనం సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు గుర్తింతాడు అనుకుంటాం. మారు మనసు పొందిన తర్వాత దేవుడు గుర్తింతాడు అనుకుంటాం. మనము బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు గుర్తింతాడు అనుకుంటాం. బాప్తిసం తీసుకుని సేవలో చేస్తున్న పనులు బట్టి దేవుడు గుర్తిస్తాడు అనుకుంటాం. కానీ దేవుడు ముందుగానే ఇతను పనివాడని లెక్క చేసుకుంటాడంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతను బహుమానం పొందడానికి మంచి ఆటగాడు. ఇతను కానీ ఈ గేమ్లో పెడితే, ఇతను కానీ ఈ యొక్క ఆ క్రీడా రంగంలో పెడితే ఇతను మంచి ఆట ఆడగలడు, మంచి బహుమానాలు సంపాదించగలడు, ఇతను చెప్పింది చేయగలడు, ఇతను ప్రతిదీ కూడా ప్రావీణ్యత కలిగిన వాడు, సమర్థత కలిగిన వాడు కనుక అతను ఎన్నుకోవాలనుకుంటాడని దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వల్ల సమర్థుల్నే అధికారులుగా చేస్తాడు దేవుడు, సమర్థుల్నే సేవకులుగా చేస్తాడు దేవుడు, సమర్థుల్నే సహకారులుగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజు ఇచ్చే బహుమానం ప్రత్యేకమైనది. అది అధికారులకే చెందుతుంది, అది సేవకులకే చెందుతుంది, అది సహకారులకే చెందుతుంది. ప్రియమైన వల్ల మనకులాగా ఎవరికి పెడితే అలాగా, ఎలా పెడితే అలాగా బహుమానాలు ఉండవు. యేసు ప్రభు దగ్గర బహుమానం ప్రత్యేకింపబడి ఉంటాయి. ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, 1 కొరింథీ 15:9-10 నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, అపోస్తలులందరిలోనూ నేను తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులకు యోగ్యులను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలిసింది. పౌలు గారు యేసు ప్రభువుని హింసించిన వాడు. పౌలు గారు యేసు ప్రభు సంఘానికి వ్యతిరేకంగా నిలబడినవాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల్ని విడిచిపెట్టి పారిపోయినాడు ఎవరండి? ఆయన మోషే. అవునా కదా? ఐగుప్తు ప్రజల్ని, ఆయన సొంత వారిని, ఆయన బంధువుల్ని, ఆయన రక్త సంబంధుల్ని వదులుకొని పారిపోయినాడు ఎవరండి? మోషే గారు. ఇక్కడ దేవుని బిడ్డలను హింసించేవారు ఎవరండి? పౌలు గారు. కానీ వీళ్ళ మారు మనసులు పొందకముందే, వీరు రక్షించబడకముందే దేవతి దేవునికి ఎవరు పనిచేస్తారో తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు పనిచేస్తారో తెలుసు, ఎవరు మనసు ఎటువంటిదో తెలుసు, ఎవరొక్క సమర్థత ఎలాగుంటుందో దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుని చేత నిర్మింపబడిన వారము, చెదిరిపోయి ఉన్నాం అంతే. మనకు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చేత నిర్మింపబడిన ప్రజలు అందరూ కూడా, ఈ యొక్క భూమి మీద పుట్టిన ప్రతి నరుడు కూడా దేవుని చేత ఆయన అరచేతిలోనూ చెక్కబడిన వారే. అయితే తప్పిపోయి ఉన్నారంతే, చెదిరిపోయి ఉన్నారంతే. దేవుని చేత నిర్మింపబడిన ప్రతి ఒక్క నరుడు యొక్క ఆలోచన దేవతి దేవునికి తెలుసు కనుక ఎవరైతే అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ఎవరు సద్వినియోగం చేయగలుగుతారో, ఎవరైతే సేవ చేయడానికి ఆయన యొక్క మనసు ఎలాగుందో తెలుసుకుని ఆ నరుణ్ణి దేవుడు లాగుతాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎపిసి 2:8 ఏమని రాసి ఉంటుందంటే, నీ క్రియల చేత కాదు కానీ దేవుని యొక్క కృప చేతను నువ్వు రక్షించబడ్డావు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు ఏమన్నారండి? నేను ఎందుకు పనికిరాను వాడిని, అపోస్తులనే పేరు పెట్టుకోవడానికి నాకు అర్హత లేదు, అపోస్తులుగా పిలువబడే అర్హత లేదు, పంపబడిన వాడిగా పిలువబడే అర్హత లేదు, దేవుని సేవకుడిగా పిలువబడే అర్హత లేని జీవితం జీవించిన నన్ను ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అపోస్తుల మీద నన్ను పై స్థాయిలో నిలబెట్టాడు నా దేవుడు అన్నాడు. దేవుడు చెప్పలు కూడా దేవుని మేంపడదాం. ప్రజెంట్ ఉన్న అపోస్తులు
ప్రజెంట్ ప్రకటిస్తున్న దేవుని శిష్యులు వారందరికంటే పై స్థాయిలో నన్ను నిలబెట్టాడు ఈరోజు. దేవుని స్తోత్రం చెప్పండి. అని సాక్ష్యమిస్తున్నాడు పౌలు. అంటే ఇది యేసుప్రభు ఇచ్చే బహుమానం, దేవతి దేవుడు ఇచ్చే బహుమానం, మన రాజు ఇచ్చే బహుమానం ఎటువంటిదంట? అందరికంటే హై లెవెల్లో మనల్ని నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడంట. అందరికంటే ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడంట. ఎవరు ఊహించలేని స్థాయిలోకి మనల్ని నడిపించాడంట. ఈయన సేవ చేయగలడా? ఈయన బంధించి యేసుక్రీస్తు సంఘాలను ఏం చేశాడంట? చెరసాల్లో పడేసి హింసించిన ఇతను దేవుని సేవ చేయడానికి సరిపోతాడా? ఇతను వ్యతిరేకంగా మాట్లాడేవాడు మృదువేరు మాటలు మాట్లాడగలడా? ఇతను సినిమా పాటలు పాడేవాడు దేవుని పాటలు పాడగలడా? ఇతను బూతులు మాట్లాడేవాడు దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు పలకగలడా? ఇతను లోకంలోనూ ఆ చీకట్లో తిరిగినవాడు, ఈ లోకంలో తిరిగినవాడు ఈ పరిశుద్ధమైన రాజ్యానికి సేవకుడిగా నిలబడగలడా అని అనుకున్నారంట అందరూ. పౌలు ఎక్కడ ప్రకటించినా సరే నమ్మట్లేదంట. పౌలు వెళ్ళి నేను మారాను బాబు అంటే వాళ్ళు ఎవరూ నమ్మట్లేదంట. బర్నబా తీసుకెళ్ళి పరిచయం చేసేవాడంట. ఇది నిజమే, మారాడు, నేను గమనించాను, నేను సాక్ష్యం చెప్తున్నాను అంటే, సరే ఇక్కడ కాదు అక్కడ తీసుకెళ్ళండి. ఎందుకంటే యేసుప్రభుని తిట్టినవాడు, యేసుప్రభు కోసం వ్యతిరేకంగా మాట్లాడేవాడు, మేము నమ్మము, ఇటు నుంచి ఎటు రివర్స్ అవుతాడో తెలీదు, ఇటు నుంచి ఏం జరుగుతుందో తెలీదు, ఇతను చాలా డేంజరస్ పర్సన్ అనేవాడంట. పౌలు వాక్యం వినడానికి ఎవరు ఇష్టపడేవారు కాదంట. పౌలు మాటలు వినడానికి ఎవరు ఇష్టపడేవారు కాదంట. నమ్మేవారు కాదంట. కానీ దేవుడు అతను నిలబెట్టాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు ఇచ్చే బహుమానం ఎట్టిందంట? ప్రభు ఇచ్చే బహుమానం కోసం ఆయన చెప్తున్నాడు, అపోస్తులుగా ఉండడానికి నేను అర్హుడిని కాదు, అపోస్తులని పిలువపడడానికి నేను యోగ్యుని కాదు, కానీ ఆ అపోస్తులందరికంటే నన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు దేవుడు. అటువంటి బహుమానాలు ఇస్తాడు మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఐగుప్తుని చంపిన మోషే, ఒక ఐగుప్తుని చంపినందుకు మోసే ఏమేడండి? పారిపోయాడు. పారిపోవడానికి కారణం ఏంటండి? పిరికివాడని, చంపేస్తారని. కానీ మోసే పారిపోవచ్చా? అతను కొట్టుకుంటాడు, ఎడదీసి అతను కొట్టబోతే చనిపోయాడు, పోనీ కావాలని చంపాడు. మోసే పారిపోవచ్చా అండి? పారిపోయేంత పిరికివాడా మోసే? పారిపోవచ్చు. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీకు ఐడియా ఉందా? చదువుతున్నారు బైబిల్? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదొకటి ఏంటి? 2 ఒకటే అధికారం కలిగిన రాజకుమారి పెంచుకుంది ఆయన్ని. ఫరో దగ్గరికి వెళ్తే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? అతను సకల విద్యలు వచ్చంట. ఎవడొచ్చినా ఫైట్ చేయగలడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరొచ్చినా ఫైట్ చేయగలడు. సకల విద్యలు వచ్చి ఆయనకి. సకల విద్యలు వచ్చి కూడా పారిపోయాడు కదని చెప్పి ప్రజలందరూ కూడా మోసేని పట్టించుకోవడం మానేశారండి. మోసేతో అవసరం లేదు ఎవరికి అనుకున్నారు. మోసే పారిపోయినాడు, మనల్ని ఏం చేస్తాడు? ఒక పిరికివాడిగా చూశారు. కానీ అదే మోసేలోనున్న ఆ శక్తిని చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మోసేలో ఉన్న క్వాలిటీని చూశాడు దేవుడు. మోసేలో ఉన్న మనస్తత్వం చూశాడు దేవుడు. మోసే ప్రజల కోసం ఏడ్చే స్వభావం ఉంది. ప్రజలు నశించిపోతుంటే చూసే మనస్తత్వము, ప్రజలు బాధపడుతుంటే చూసే మనస్తత్వము, ప్రజలు అల్లోకొల్లలో పడిపోతుంటే చూసి ఊరుకునే మనస్తత్వము, ప్రజలకు వచ్చిన బాధను చూసి ఏలం చేసే మనస్తత్వము ఆయనలో లేదు. ఆయన ఏలం చేసేవాడు కాదు. ప్రజలకు వచ్చిన కష్టాన్ని బట్టి అతనికి వచ్చిన కష్టంగా భావించేవాడు కనుక మోసే మనస్తత్వాన్ని చూసిన దేవుడు ఈ ప్రజల కోసం ఏడడానికి ఒకడు కావాలి, ఈ ప్రజల కోసం ప్రయాసపడేవాడు ఒకడు కావాలి, ఈ ప్రజలు నడిపించడానికి ఒకడు కావాలి, ఈ ప్రజల పట్ల ప్రేమ చూపించేవాడు ఒకడు కావాలి. అటువంటి ప్రేమ, జాలి, దయ కలిగిన వాడు మోసే కనుక ఎక్కడున్న మోసేని తీసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మోసేకి ఎటువంటి బహుమానం ఇచ్చాడండి? ఏంటి? ఐగుప్తు వాడిని ఒక అల్పున్న ఒకడిని కొట్టేసి ఆయన చంపేసి వాళ్ళ కుటుంబీకులకి భయపడి పారిపోయిన మోసే ఈ రాజ్యాన్ని ఫరోతో ఫైట్ చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎటువంటి బహుమానం ఇచ్చాడు యేసు ప్రభు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎటువంటి బహుమానం ఇచ్చాడు దేవత దేవుడు? ఒకసారి ఆలోచించండి. మోసేకి ఎటువంటి బహుమానం ఇచ్చాడండి? వాళ్ళని ఆ ఐగుప్తులో నా కుటుంబాన్ని ఎదిరించడానికి పారిపోయాడు ఆయన. ఈ రోజుని ఆ దేశాన్ని వెళ్తాను రాజుని ఎదిరించడానికి మోసేకి ధైర్యం వచ్చిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఎటువంటి ధైర్యం ఇస్తాడండి? ఏ సమస్యను ఎదిరించే ధైర్యాన్ని, అటువంటి బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చే బహుమానం ఎటువంటి అండి? ఎవరు ఇవ్వలేని బహుమానాలు. ఎందుకంటే ఈ లోకంలోనూ మనకి ఏం కావాలండి? ధైర్యం కావాలి. అటువంటి బహుమానాన్ని ఇస్తాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఇచ్చే బహుమానాలు, రాజు ప్రజలకు ఇచ్చే బహుమానాలు అది ఎవరు ఇవ్వలేరండి. ఆ బహుమానానికి ఏది సాటిరాదు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని దగ్గర మనం బహుమానం పొందేలాగా ఉండాలి.
మన మనస్తత్వం ఎలా ఉండాలంటే మనస్తత్వాన్ని చూసి బహుమానిచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చేయండి. ఈరోజు మన మనస్తత్వాలు మార్చుకునే వారిగా ఉండాలి, మన పద్ధతులు మార్చుకునే వారిగా ఉండాలి. మోసే పారిపోయాడు అనే మాట తప్ప ఆ మోసేలను గుణాన్ని చూశాడు దేవుడు. మోసే పారిపోయాడు, దేశాన్ని వదిలి పారిపోయాడు, జనాలను వదిలి పారిపోయిన మోసేను అతను గుణగణాలు చూసిన దేవుడు, అతను ఉన్న ప్రేమను చూసిన దేవుడు, అతను ఉన్న జాలిని చూసిన దేవుడు, ప్రజలను ప్రేమించే మనస్తత్వం కలిగిన ఆ యొక్క మోసేను ఎంత కష్టమైన తీసుకురావాలనుకున్నాడు, తీసుకొచ్చాడు. మోసే దగ్గర లేనిది ఆ ధైర్యాన్ని మోసేకి ఇచ్చి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. దేవుడిచ్చే బహుమానం ధైర్యము, దేవుడిచ్చే బహుమానం ధైర్యము. ఆ పౌలుని చూసి అందరూ కూడా పారిపోయేవారంటండి. పౌలు చూసి ఎవరు మాట్లాడేవారు కాదు. పౌలు వస్తున్నాడు అనగానే అందరూ ఇళ్ళలోకి వెళ్ళి దాక్కునేవారు. పౌలు ఏం చేస్తాడో, ఏ ప్రమాదాన్ని ముంచుకొస్తుందో పౌలు ద్వారా, పౌలు ఎవరిని ఏం చేస్తాడో తెలియని అయోమయ స్థితిలో ఉండేవారంట ప్రజలు. అటువంటి ప్రజలు నడిపించడానికి దేవుడు పౌల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, పౌల్లోనూ ఏముందంటే ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళి అక్కడ క్రైస్తవులు ఉన్నారు, వెళ్ళి బంధించంటే వాళ్ళు ఎంత గుంపున్నా సరే వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌల్లో ఏం చూశాడండి? దేవుడు ధైర్యం చూశాడు. సాక్ష్యం చెప్పాడు పౌలు గారు. చోట స్టెఫన్ చచ్చిపోయేటప్పటికి నేను అక్కడ ఉన్నాను, ఆ వస్త్రాలు దాచిన వాడు నేనే, వారు చంపుతుండగా కూడా ఆ కాపలా కాసిన వాడు నేనే, ఆ చంపడానికి కారుకుని నేనే, ఎలా చంపాలో చెప్పి ఎవరు వస్తారో నేను చూసుకుంటాను, ముందెళ్ళి చంపండి, వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆపుకుంటాను, అవసరమైతే ఎవరన్నా మీదకి వచ్చేదంటే ఆడు చచ్చిపోయే వరకు కూడా వచ్చిన వారిని నేను కంట్రోల్ చేయగలను అని వచ్చే వాళ్ళందరి కోసం ఎదురు చూసి ఎదురుగా నిలబడిన వాడు పౌలు గారండి. ఆ ధైర్యం చూశాడు దేవుడు. ఇతనికి అప్పచెప్పాలి ప్రజలను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్వాలిటీ చూస్తాడు. క్వాలిటీగా మనం బ్రతకాలి. మనలో ఏదో ఒక క్వాలిటీ ఉండాలండి. క్వాలిటీ లేకపోతే దేవుడు ప్రేమించలేడు, క్వాలిటీ లేకపోతే దేవుడు ఆదరించలేడు, క్వాలిటీ లేకపోతే నీలో ఒక దేవుడికి నచ్చే స్వభావం ఒకటి కూడా లేకపోతే, దేవుడికి నచ్చే పని నీలో ఒకటి కూడా లేకపోతే, దేవునికి నచ్చే ఒక ఆలోచన నీలో లేకపోతే, దేవుడికి నచ్చే ఒక ఉద్దేశము నీలో లేకపోతే, దేవుడు నీకు మంచి బహుమానాన్ని అయితే ఇవ్వలేడండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ప్రియమైన మన అడుగుని ఇవ్వబడును అని రాయబడింది. మనం అడుగుతున్నాం ఈరోజు బహుమానాలు, దేవుని దగ్గర అడుగుతున్నాం బహుమానాలు. అడగట్లేదండి మనం, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం. దేనికోసం ప్రార్థిస్తున్నాం? బహుమానాల కోసం ప్రార్థిస్తున్నాం. అవునా గారు చిన్నగారు? దేనికోసం ప్రార్థిస్తున్నాం అండి? బహుమానాల కోసం ప్రార్థిస్తున్నాం. బహుమానాలు కావాలని ప్రార్థిస్తున్నాం. ఆయన అడగమంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు చేపను అడిగితే నేను పామునివ్వను అంటున్నాడు మత్తయి సువార్తలో. ఏమన్నాడు ఆయన? మీరు చేపను అడగండి, నేను పామునివ్వను. దానికంటే విలువైనది ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దానికంటే విలువెంత ఇస్తాను. అయితే మీ స్వభావాలు మార్చాలి, మీ మనస్తత్వాలు మార్చాలి, మీరు ఏదో ఒక విలువైన క్వాలిటీ ఉండాలి. ఒక మానవుడిగా నువ్వు జీవిస్తున్నావు అంటే, నరుడుగా జీవిస్తున్నావు అంటే, దేవుడి యొక్క ఆ బహుమానం నువ్వు పొందాలనుకోండి కోరితే గనక, నీకు బహుమానం పొందాలని ఆలోచన పుడితే గనక, నీలో ఒక మంచితనం అని, ఒక మంచి క్వాలిటీ, మంచి విధానం నీలో ఒకటి ఉంటే దేవుడు అది చూసి నీకు మంచి బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క క్వాలిటీ చూస్తే చాలు, నిన్ను ఖచ్చితంగా దేవుడు మంచి బహుమానం ఇచ్చి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వృద్ధులు ప్రయాణం చేస్తూ ఉంటారు కదండి ట్రైన్లో. ముసలమ్మ దిగిపోయి ముసలమ్మ వెళ్ళి ఎదరు నుంచి ఉంటుంది, కొడుకు దగ్గర, కోడల దగ్గర, ఎవరి దగ్గర నుంచి ఉంటుంది. ముసలుడిని ఎవరో ఒకరు తీసుకొస్తూ ఉంటారు కదా, ఈవిడ ఇలా చూస్తూ ఉంటుంది. ఎందుకు చూస్తుంది అంటే, ఎలా తీసుకొస్తున్నారా అని చూస్తుంది. పడేసేస్తున్నారా, మెట్ల కింద పడిపోతాడా, తీసుకొస్తాడు ఇలా తిరిగి మామ అంటుంది ఈ మనవరాలు. లేదు మీ తాతకే కొంచెం కళ్ళు తిరుగుతున్న పడిపోతాడేమో, వీళ్ళు సరిగ్గా తెలియదు కదా ట్రైన్ దిగేటప్పుడు అని అలా చూస్తుంది. ఈ పక్కన వాళ్ళు అందరూ అనుకుంటారు, వీళ్ళిద్దరి మధ్య ఇంత ప్రేమ ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి, మేము పెళ్ళైన కొత్త నుంచి ఇప్పుడు కూడా అండర్స్టాండింగ్ లేవు మాకు, లేకపోతే మాకు 40 సంవత్సరాలు వచ్చినా కానీ అండర్స్టాండింగ్ లేవు, లేకపోతే 30 సంవత్సరాలు వచ్చినా మాకు అండర్స్టాండింగ్ లేవు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఏంటంటే, ఆ భర్తలో క్వాలిటీ చూసింది ఆ భార్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మనవరాలు చెప్తుంది, మా అమ్మ చెప్పింది నాకు, ఇప్పుడు నేను చెదగొడ్డిచూడు అంటే తాత వర్షంలో పడి కొట్టిచూడండి కదండి అంటే, తిడతాడు కానీ కొడతాడు కానీ నేను లేకపోతే కనపడిపోతే ఉండలేడే మీ తాత. దానికోసం బతుకుతుంది ముసలిది. దీనికి స్తోత్రం చెప్పండి. భార్య భర్తల మధ్య సంబంధం ఎందుకు ఏర్పడిందంటే, అప్పట్లో ఒక క్వాలిటీ చూసి ప్రేమించేవారు. ఈరోజు మనకు అన్ని కావాలి. ఎన్ని భర్తలో క్వాలిటీ నచ్చట్లేదు మనకి. నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా భర్త నచ్చాలి ఇప్పుడు మనకి. ఒక క్వాలిటీని చూసుకోండి భర్తలో.
ఇతను పని చేయగలుగుతాడా, ఇతను పోషించగలుగుతాడా, ఇతను నాకు అండగా ఉండగలుగుతాడా, ఇతను నన్ను ప్రేమించగలుగుతాడా, ఇతను బాధ్యతగా ఉండగలుగుతాడా, ఇతను నాకు తోడుగా ఉండగలుగుతాడా, ఇతను ఏదైనా ప్రమాదం వస్తే నన్ను కాపాడగలుగుతాడా, ఇతను నా కుటుంబాన్ని నడిపించగలుగుతాడా, నాకు ఏదైనా అవుతే కనుక నిలబడగలుగుతాడా, నా పిల్లల్ని చక్కటి మార్కులు నడిపించగలుగుతాడా అని ఏదో ఒక క్వాలిటీ తీసుకోండి. మీరు 100 రాస్తారు, 10 మార్కులకి 200 రాసుకొస్తారు. మీరు అక్కడ 10 మార్కులే అని చెప్తే 200 మార్కులు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? రావు కదా. ఆ 10లో 10 ఎక్కడ? యేసుప్రభు 10 ఆలోచించట్లేదు, నీలో ఒక క్వాలిటీ చూస్తున్నాడు. ఈరోజు చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. యేసుప్రభు నీలో ఒక క్వాలిటీ చూస్తున్నాడు. ఆ క్వాలిటీతో కనుక నువ్వు నిలబడితే, ఆ మనస్తత్వాన్ని నువ్వు పెంచుకోగలిగితే, అటువంటి ప్రేమ కానీ, జాలి కానీ, దయ కానీ, ధైర్యం కానీ, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం కానీ, ఇతరులను పొరుగు వారిని ప్రేమించే హృదయం కానీ, ఏదో ఒక క్వాలిటీ, దేవునికి నచ్చిన క్వాలిటీ నీలో ఉంటే కనుక నీకు ప్రత్యేకమైన బహుమానం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగం రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం బహుమానం పొందేవారిగా ఉండాలి. ఎలా ఉండాలని? మనం బహుమానం పొందేవారిలా ఉండాలి. దేవునికి నచ్చిన క్వాలిటీ మనలో ఉండాలి. దేవునికి నచ్చిన క్వాలిటీ మనలో ఉంటే ఖచ్చితంగా నీకు దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు. మన దేవుని బహుమానం పొందాలి. దేవుడిచ్చే బహుమానం, రాజు ఇచ్చే బహుమానం ఎటువంటిదంట? ఎవరు తీయలేంది, ఎవరు దాచుకోలేంది, ఎవరు దోచుకోలేంది, అటువంటి బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానాన్ని పొందుకుని అర్హత కలిగిన, అయోగ్యత కలిగిన ఆ లక్షణాలు మనలో కలిగి ఉంటే కనుక చక్కటి బహుమానాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రులు కొడుకులకి ఇచ్చే బహుమానం. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా యూదా దేశములో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చెను. దేవునికి స్తోత్రము. ప్రాకారం కలిగిన పట్టణాలు ఇస్తున్నాడంటే దేవునికి స్తోత్రం కట్టిన చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. కుమారులకి ఏమివ్వాలండి? పడిపోలేని రాజ్యాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పడిపోలేని భవిష్యత్తుని ఇవ్వాలి. రాజ్యం అంటే ఏంటంటే భవిష్యత్తే కదా. రాజ్యం అంటే భవిష్యత్తు అండి. ఇప్పుడు మన రాజ్యాంగంలోనూ మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది కదా. రాజ్యాంగం ఇలా రాశారంటే అర్థం ఏంటంటే అది మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరి రాజ్యాంగం మనకంటే అర్థం ఏంటండి? భవిష్యత్తు. రాజ్యం మనకంటే భవిష్యత్తు. ఈ రాజ్యాన్ని ఎవరి చేతుల్లో పెట్టాం? మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో పెట్టాం? పలానా ప్రధానమంత్రిలో పెట్టాం. అంటే మన భవిష్యత్తు అది. రాజ్యం అంటే ఏంటండి? మన భవిష్యత్తు. మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో పెట్టాం? ఒక మంత్రి చేతుల్లో పెట్టాం, అవునా కదా? ఒక నాయకుడి చేతుల్లో పెట్టాం. భవిష్యత్తు. రాజ్యం అంటే ఏంటి? భవిష్యత్తు. ప్రాకారం కలిగిన పట్టణాలంటే ఒక రాజ్యం, అంటే ఒక భవిష్యత్తుని కొడుకుకి తండ్రి ఇవ్వాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ తండ్రి ఇచ్చే ఆ బహుమానం గొప్పదై ఉండాలి. ప్రత్యేకింపబడిన వారిగా క్రీస్తులో మనం పిల్లలకి ఏమి ఇవ్వాలండి? పడిపోయిన ప్రాకారంలో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో కోల్చలేని భవిష్యత్తు ఇవ్వాలి, ఎవరు పడగొట్టలేని భవిష్యత్తు ఇవ్వాలి, ఎవరు దోచుకోలేని భవిష్యత్తు ఇవ్వాలి. అటువంటి భవిష్యత్తు క్రీస్తు సంఘంలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ఇచ్చింది ఈరోజు బ్యూలా. అంటే బ్యూలా కంటే ముందు ఇచ్చారు అందరూ చాలామందిని. రాత్రి అదే సంభాషణ జరిగింది, అవునా కదా? ప్రైవేట్ క్లాసులో. అమ్మ మరి ఈరోజు చెప్పింది, ఆదివారం చెప్పింది మళ్ళీ చెప్పరమ్మా, మళ్ళీ మా ఫ్రెండ్స్ కరెక్ట్గా చెప్తారో లేదో నాకు తెలీదు, నేను ఆదివారం రావడానికి అవదమ్మా అని చెప్పిందంట. తనకు కూడా రావాలన్న ఆశ ఉండాలి కదా అని అన్నది నాతో రాత్రి. అప్పుడు నేను అన్నాను, నువ్వు బ్రతుకుండగా ఓ పట్టణాన్ని అమ్మాయికి ఇయ్యి, మీ అమ్మ నీకు దేవుని పరిచయం చేసింది, నువ్వు నీ కూతురికి యేసుప్రభు సంఘాన్ని, ప్రాకారం గల పట్టణం సంఘాన్ని అప్పచెప్పు ముందు. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లి కూతురు ఇద్దరు కూడా పొద్దున కనపడగా నాకు చాలా ఆనందం అనిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వల్ల మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఆ భవిష్యత్తు ఎక్కడుందంటే యేసుప్రభు దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ భవిష్యత్తు క్రీస్తు సంఘములో ఉంది, క్రీస్తు పరిచర్యలో ఉంది. ఆ భవిష్యత్తు పిల్లలకు మనం ఇవ్వగలిగితే, నా పిల్లలు నేను మారుమనసు పొందిన కాడి నుంచి నా పిల్లలిద్దరు కూడా దేవునిలోనే ఎదగాలని కోరుకున్నాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఎన్నో పేర్లు పెట్టారు. మీ నాన్నగారు చదువుకోలేదు కాబట్టి, చదువులు తెలియదు కాబట్టి మిమ్మల్ని చదివించట్లేదు, మిమ్మల్ని కాలేజీలకు పంపట్లేదు. నేను ఒకటే అనుకున్నాను, నేను నా పిల్లలు నాతో ఉండాలి, నేను నమ్ముకున్న క్రీస్తుతో ఉండాలి. నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా సేవ చేయాలంతే. నాకు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. అది నేను కాదులే, నాలో ఉన్న ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. వాళ్ళకి మంచి భవిష్యత్తు, నిలబడే భవిష్యత్తు. నా కుమారుడు నా దగ్గర ఉండాలనుకున్నాను. అది 10th క్లాస్ రాశాడు. ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో నాకు తెలియదు. 10th క్లాస్ రాయగానే తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేశాను, అవునా కదా?
టింకులు సేవ చేస్తాడో ఆ సేవ చేపల కాడి నుంచి మొదలవుతుందో ఏది చేస్తాడో మొత్తం మీద నాతో ఉంటాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఆ రాజు ప్రాకారం కలిగిన పట్టణాలు ఇచ్చాడంట ఆ కొడుక్కి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ప్రాకారాలుంటే పడిపోరో, యేసు ప్రభు వాక్యం నీ పిల్లలు ఉంటే పడిపోరో, యేసు ప్రభుకు ఉపదేశాన్ని పిల్లలు నేర్పిస్తే పడిపోరు. అందుకనే నిర్గమకాండంలో దేవాతి దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలు నడిచినప్పుడు, నీ పిల్లలు పడుకున్నప్పుడు, నువ్వు నీ పిల్లలతో ప్రయాణం చేసినప్పుడు, నీ పిల్లలతో నువ్వు గడిపినప్పుడల్లా దేవుని కొరకు బోధించు, దేవుని యొక్క వాక్యాలు చెప్పు, దేవుని యొక్క ఉపదేశాలు చెప్పు. వారు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు దేవుని మాటలు నువ్వు చెప్తూ ఉంటే వారిలో ఆ మాటలు ఫలించి వారు నిలబడగలుగుతారు, వారు మంచి భవిష్యత్తులోకి రాగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తుడు ఎవరండి? ఆశీర్వాదానికి వారసుడు, అంటే ఆశీర్వాదం పొందే యోగ్యత కలిగిన వాడు. అటువంటి యోగ్యత మనలోకి రావాలంటే ఇందాక చెప్పిన బహుమానంలో ఏముందంట? మంచి క్వాలిటీస్ మనలో ఉండాలండి. క్వాలిటీస్ అక్కర్లతో ఒక క్వాలిటీ ఉంటే దేవుడిని లాగేసుకుంటాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఓ చేపను లాగాలనుకోండి, ఈ గ్యాలములలో దిగ్గానే కచ్చ వణుకుపోతుంది, గిలగిల వణుకుపోయి సన్నం దడెత్తిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గిలగిలగిలలు ఆడిపోయి పడిపోయిన కాంచి గిలగిల ఆడుతూ ఉంటుంది గ్యాలములను తీసి వరకు. అవును కదా? నీలో క్వాలిటీ ఉంటే కనుక అటువంటి గ్యాలములతో లాక్కొచ్చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మంచి చేపలు పడతాయని వాళ్ళే నీ దగ్గర కానీ గ్యాలం వేసాడంటే యేసుప్రభు, నువ్వెక్కడున్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, ఆయనకు అవసరమైతే సముద్రంలో ప్రయాణం చేస్తూ చక్కగా ఊరు పారిపోదాం అనుకోండి. యానా ఎక్కడ తీసుకొచ్చాడు? తీసుకొచ్చాడు అందరూ కలిసి విసురు పాడితే మళ్ళీ అక్కడి నుంచి క్యాచ్ పట్టుకోవడానికి ఒక ఆవిడ వచ్చిందంట. ఎవరు ఆవిడ? తిమింగలం. ఆవిడొచ్చి క్యాచ్ పట్టుకుందంట. క్యాచ్ పట్టుకుని ఆవిడకు పని చెప్పుడంట. మళ్ళీ ఆవిడకు వాంతులు రప్పించాడంట. వాంతులు రప్పితే బయటకు వచ్చి ఊదేసిందంట. మొత్తం మీద ఎక్కడ తీసుకొచ్చి పడేసింది? వెళ్ళిపోదామన్నా తీసుకొచ్చేస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు గోడ కొట్టిన బంతిలోకి వచ్చేస్తావు దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన క్వాలిటీ ఉండాలి మన దగ్గర. ఏముండాలి? నీలో క్వాలిటీ ఉంటే కనుక నిన్ను ఏ స్థితిలో ఉన్న దేవుడు లేపేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో క్వాలిటీ చూశాడా? నీలో మంచి హృదయం చూశాడా? నీవలో నీ పొరుగు వారిని ప్రేమించే హృదయం చూశాడా? దేవుడు నీలో నచ్చిన ఒక క్వాలిటీతో ఆ భార్య భర్తలు ఎలాగైతే ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నారో, ఆ కళాకాలం కూడా అలా కలిసి ఉన్నంత కాలం కూడా వారిద్దరూ కూడా ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఎందుకు జీవిస్తున్నారంటే ఆ భర్తలో ఆ భార్య ఒక క్వాలిటీ చూసింది, ఆ భార్యలో భర్త ఒక క్వాలిటీ చూశాడు కనుక చివరి వరకు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే భార్య భర్తల సంబంధం కూడా ఒక క్వాలిటీతోనే ముందుకు కొనసాగాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా నిన్ను ఒక క్వాలిటీతోనే బయటికి లాగాడు తప్ప మనం పరిశుద్ధులని చెప్పి దేవుడు మనల్ని బయటికి లాగి ఈ రోజుని బహిరంగంగా క్రీస్తుని ప్రకటించే జనాంగంగా మనల్ని ఎన్నుకోలేదండి. మనలో చిన్న క్వాలిటీ చూసి ఈ రోజున మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రజల, మన బంధువుల, మన రక్త సంబంధుల, మనలో అన్ని క్వాలిటీలు కావాలి వాళ్ళకి. ఒక పెళ్ళికి వెళ్ళి ఒక పెళ్లిలో సహాయం చేసి ఇంకో పెళ్లిలో సహాయం చేయకపోతే, రవిశ్ర లేనప్పుడు మేనకోళ్ళకి సహాయం చేసి పెళ్లికి సహాయం చేయలేకపోతే మనల్ని దుమ్మెట్టిపోతారు, మాట్లాడుతూ మానేస్తారు. మనకి ఎప్పుడు సాయం చేసుకుంటానే పోవాలి మన పని. దేవుని దగ్గర అన్ని అక్కర్లొద్దు. నువ్వు ఒక్క సాయం చేయడానికి ఒక క్వాలిటీతో నిలబడితే కనుక దేవుడు నిన్ను ఏ ఊపిలో ఉన్నా సరే లేపేతాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆయన మంచి బహుమానాలు ఇచ్చే దేవుడు. ఎందుకంటే ప్రాకారం గల పట్టణాలు ఇచ్చాడంట. ఆదికాండము 25:5 వచనంలోను అబ్రహాము ఇస్సాకు యావత్తు ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడంటే అబ్రహాం దగ్గర ఉన్న యావత్తు ఏంటో తెలుసండి? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం దగ్గర ఉన్న యావత్తు ఎవరంటే దేవతి దేవుడు. అబ్రహాం దగ్గర ఉన్న యావత్తు ఎవరంటే దేవదూతలు. అబ్రహామును కాపాడింది దేవదూతలు. అబ్రహాం నడిపించింది దేవత దేవుడు. అబ్రహాముకి ఆశ్రయంగా నిలబడింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు యావత్తు కూడా, అబ్రహాం దగ్గర ఉన్న యావత్తు కూడా ఆ దేవుణ్ణి పరిచయం చేసి సేవకు పంపించాడంట ఇస్సాకుని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకుకి యావత్తు ఇచ్చాడని రాయబడి ఉంది అక్కడ. ఇస్సాకుకి ఏమి ఇచ్చాడు? దేవుని మార్గాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలకు నువ్వు దేవుని మార్గాన్ని చూపించగలిగితే, దేవుని యొక్క ఆ రాజ్యాన్ని చూపించగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని చూపించగలిగితే, దేవుని యొక్క ఉపదేశాలు పిల్లలకి వినిపించగలిగితే వారు చదువులోనూ మంచి రాణిస్తారు, తల్లిదండ్రులకు గౌరవిస్తారు, తల్లిదండ్రులకు మంచి పేరు కీర్తిని తేగలుగుతారు. ఆ బిడ్డల ద్వారానే ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న అందరూ కూడా సంతోషం పట్టాలంటే బిడ్డలను దేవునికి పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పరిచయం చేసే వరకు ఉండాలి. మనం స్కూల్ నుంచి రాగానే ఎంత మట్టికి పిల్లలకి ఏం పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, అది తప్పేం కాదు. కానీ మళ్ళీ ఏమి ఇచ్చారు, వర్కులు ఇచ్చారు, అదే చూస్తాం. కానీ అది తప్పేం కాదు. కానీ ఒక అరగంట సేపు పాటలు పాడించడం, ప్రార్థన చేయించి వర్క్ చేయించడం నేర్పించండి. ఈ రోజు నుంచి మొదలుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుంచి ప్రార్థన చేయించి వర్క్ చేయించండి, ప్రార్థన చేయించి భోజనం పెట్టండి, ప్రార్థన చేయించి స్కూల్కి వెళ్ళేలాగా చేయండి, దేవుని పరిచయం చేయండి. స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా యేసురత్నం చేయమని
పరిగెట్టుకమ్మా, నీకు పాఠాలన్నీ అర్థమవుతాయని చెప్తుండండి. దేవుణ్ణి అస్తమాటు వారు జ్ఞాపకం చేసుకునేలాగున్నా దేవుణ్ణి జ్ఞాపకం చేసి చిన్నపిల్లలకు కూడా ప్రార్థన నేర్పించండి, దేవుని వాక్యం నేర్పించండి, బైబిల్ని అలవాటు చేయండి, బైబిల్ యొక్క ఉపదేశాలు అలవాటు చేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచేలాగా అలవాటు చేయండి, సంఘాలకు వచ్చేలాగా అలవాటు చేయండి, ఆదివారం రావడానికి ఆసక్తి కలిగేలాగా వారికి పాటలు నేర్పించండి. పాటలు నేర్పితే వారు ఖచ్చితంగా సంఘానికి ఆసక్తికి వస్తారు. ఎందుకో తెలుసండి, మేము పాటలు పాడాలని, మేము మైకు పట్టుకోవాలని, మేము వాయిద్యాలు కొట్టాలని. అందుకని వాయిద్యాలు కొట్టడానికి కూడా పిల్లలకి వాయిద్యాల మీద కూడా ఆశ పుట్టించి, సంఘం మీద ఆశ పుట్టించి దేవుని పరిచయం చేయగలిగితే నీ బిడ్డలు ఈ భూమి మీద వదిలితారు. ఆ బిడ్డలు చూసిన కళ్ళు సంతోషంగా ఆనందంగా మంచం మీద హ్యాపీగా చక్కగా పడుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా దేవుని మేము పెడదాం. మీరు సుఖశాంతులు కలగాలంటే మీ బిడ్డలకి దేవుని పరిచయం చేయండి, దేవుణ్ణి బహుమానంగా పిల్లలకి ఇవ్వండి. ఏంటంట, దేవుణ్ణి బహుమానంగా, దేవుని వాక్యాన్ని బహుమానంగా, దేవుని సంఘాన్ని బహుమానంగా మీ పిల్లలకు పరిచయం చేయగలిగితే మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, మనందరూ ఆశీర్వదింపబడతాం. కానీ రాజు ఇచ్చే బహుమానం ఎటువంటిదంట, పనికిరాని వాడిని పనికొచ్చి వాళ్ళ చేస్తాడు నీలో క్వాలిటీ ఉంటే. అదే తండ్రి ఇచ్చే బహుమానం అంట ప్రాకారం కలిగిన భవిష్యత్తును చూపించగలుగుతాడు. మంచి భవిష్యత్తు క్రీస్తుని ఉంది కనుక ఆ క్రీస్తుని పరిచయం చేసే బిడ్డలుగా, తల్లిదండ్రులుగా మనం జీవిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.